హాయ్ అండి అందరికీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అన్ని మేలే జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో అయితే మొత్తం ఇలా రెడీ అయిపోయి చర్చికి అయితే వచ్చేసాం. ప్రేయర్ అయితే మంచిగా జరిగింది. సో ఇంకా భోజనాలు అయితే అందరికి ఇలా పెడుతూ ఉన్నాను అనమాట. సో అయితే ఈసారి భోజనం అయితే క్యాటరింగ్ ఇచ్చేస్తారనమాట న్యూ ఇయర్కి. క్రిస్మస్కి అయితే మీరు అలసిపోయారు, ఇంకా వద్దు సిస్టర్ బ్రదర్ మీరు రెస్ట్ తీసుకోండి అనేసి బ్రదర్ గారు సిస్టర్ గారు అందరూ చెప్పారనమాట. సో క్యాటరింగ్ అయితే ఇచ్చేస్తారు. బిర్యానీ అయితే సూపర్ అనమాట. సో బాయ్ బిర్యానీ అనమాట, సూపర్గా ఉండింది. ఇంకా అందరూ తిన్నారనమాట. మా పెద్దవాళ్ళందరినీ చూడండి, మా మేనత్తలు అనమాట వాళ్ళిద్దరూ. ఇంకా అందరికీ ఇలా పెడుతూ ఉన్నామన్నమాట. ఇంకా మొత్తం అయింది. మా బ్రదర్ గారు అయితే ప్రతి ఒక్కరికి ఇలా గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఆ గిఫ్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసే కటింగ్ అనమాట, మిషన్ లాగా. సో సూపర్గా ఉండిందండి. ఇంకా అయితే చూడండి, మా సిస్టర్ గారు, మా అత్తగారు, మా అమ్మగారు, ఇంకా అందరూ ఫోటోలు తీసుకున్నాం అనమాట. న్యూ ఇయర్ అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. క్రిస్మస్కి అయితే ఇంకా వంటలంతా చేసి చాలా అలసిపోయాను అనమాట ఆ రోజైతే. ఇంకా న్యూ ఇయర్ కన్నా ఇలా అందరం ఉండాలనేసి మేము అందరం మాట్లాడుకున్నాం అనమాట. క్రిస్మస్కి అయితే అంతగా సెలబ్రేషన్ చేసుకోలేదనమాట. సో చూడండి, ఇంకా మొత్తం అయింది, భోజనాలు అంతా అయిపోయింది. ఇంకా పిల్లలందరూ వచ్చి ఇంకా జీసస్ సాంగ్కి ఇలా అయితే ప్రిపేర్ అయ్యారనమాట. చూడండి వాళ్ళకి ఎంత చక్కగా ఉందో డ్రెస్సెస్. ఆ రోజు చూపించాను కదా మీకు ఆన్లైన్లో పెట్టిన డ్రెస్సులు, చాలా బాగుంది అయితే పిల్లలకి. ఇంకా మొత్తం పిల్లలైతే ఇంకా జీసస్ సాంగ్కి ఇలా అయితే ప్రిపేర్ అయ్యి డ్యాన్సులు అయితే ఇలా వేస్తారనమాట, గణపరిచారనమాట దేవుడిని. సో ఇంకైతే మేమందరం కూడా ఇలా చూస్తూ పిల్లల్ని చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అదనమాట అండి, ఈ న్యూ ఇయర్కి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఓకే.